హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు తోటకూర క్లీనింగ్ ఉన్ని తోటకూర తయారీ విధానం చూపెడతా. అలాగే ఒక మాట మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మా దగ్గర అమ్మాయి లైఫ్ని నేను చూసా. తను చెయ్యని తప్పుకి తన మీద వేసి తనని ఏడిపించుకునే చుట్టాల మధ్య ఉంది ఇప్పుడు తను. వాళ్ళకి నిజాలు తెలివై కావచ్చు, కానీ భగవంతునికి అయితే నిజం తెలుసు కదా. ఆ భగవంతుడే చూసుకుంటాడు వాళ్ళని. అయినా మనకి ఏలినాటి శని ఉన్నా గ్రహాల ప్రభావం ఉన్నా ఇలానే జరుగుతుంది. మీరు నమ్ముతారా అండి? నిజమే అండి, జరుగుతుంది. ఎందుకంటే నేను దగ్గరుండి చూసా కాబట్టి. కొన్ని సందర్భాల్లో మనం చేయని తప్పులు కూడా మన మీద పడతాయి. కాకపోతే మనం ఓర్పుగా నిలబడి చూస్తే సరిపోతుంది. మన లైఫే వాళ్ళకి చూపెడుతుంది. ఎవరైతే నిందలు వేసిర్రో వాళ్ళు తప్పకుండా అనుభవించి తీరుతారండి. అందులో సందేశమే లేదు. చూస్తూ ఉంటే జీవితాలే అర్థమైపోతుంది. కొంచెం ఓపిక పట్టి నిలబడి చూస్తూ ఉండాలి అంతే. ఆ భగవంతుడు ఎప్పుడూ ఎవరిని వదిలిపెట్టడు. తప్పు చేసిన వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా. మన లైఫ్లో మనము ముందుకు వెళ్ళే టైంలో ఎన్నో ఆటుపోటులు కనబడతాయి. అవి జీవిత అనుభవాలు. ఎవరిని నమ్మకండి. ఎవరు మన వాళ్ళు కాదు. అవసరం ఉన్నంతసేపే మన వాళ్ళు. అవసరం తీరినాక వాళ్ళు పరాయి వాళ్ళలాగానే చూస్తారు. అవసరం ఉన్నప్పుడు మనల్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు. మనతో పని లేదనుకో మన మీద వేసే నిందలని మనం తీసుకోలేము. ఎందుకంటే మనలో లేనిది వాళ్ళు సృష్టించుకొని చూపెడితే మనం ఏం చెప్పగలుగుతాం అలాంటి మూర్ఖులకి. టైం చూసుకుంటూ ఓపిక పట్టండి. ఖచ్చితంగా భగవంతుడు అనేటోడు ఉన్నాడు. ఎవరికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేసే తీరుతాడు. నేనైతే భగవంతుని నమ్ముతా అండి. మనం నలుగురికి సాయం చేసే తత్వం ఉన్న వాళ్ళమైతే ఆ భగవంతుడు మన వెంబడే ఉంటాడు. చాతనైతే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలి. దయచేసి కుటుంబాన్ని అయితే ఖరాబ్ చేయకండి. ఆ పాపం ఊరికనే పోదు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు భగవంతుడు. ఎందుకు ఇలా చెప్పానంటే మాకు తెలిసిన వాళ్ళు ఒక కుటుంబాన్ని విడగొట్టారు. మనం చాతనైతే కలపాలి కానీ విడగొడతామా అండి? పైగా వాళ్ళు కలుపుదామని చూసిన వాళ్ళకు కూడా సహకరించలేదు. అంతటి గొప్ప పెద్ద మనుషులు. అయినా భగవంతుడు చూసుకుంటాడులే. మనం మంచి చేసుకుంటూ వెళ్దాం. నా స్టైల్లో తోటకూర వండుకోండి, చాలా బాగుంటుంది. నీట్గా కడుక్కొని కట్ చేసుకున్న తోటకూర ఉడకబెట్టుకోవాలి. ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. కూర పచ్చిమిర్చితో వండుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా చిన్నగా కట్ చేసుకొని తోటకూరలో వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఇంకా తొందరగా ఉడికిపోతుంది. తోటకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా ఉడికిపోతుంది. ఇవన్నీ వేసి చక్కగా ఉడకనిచ్చుకుందాం. తోటకూర సేమ్ ఇలా వండుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు. అంత బాగుంటుంది కర్రీ. వాటర్ అంతా పోయి దగ్గరికి అయ్యేంతసేపు మంచిగా ఉడకనిచ్చుకుందాం. మధ్య మధ్యలో అట్లా కలుపుకోండి, లేకపోతే అడుగంటుతుంది. వాటరు మొత్తం అయిపోయేంతసేపు చక్కగా కలిపేసుకుందాం. చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా దీనిని మనం పోపు వేసుకుందాం. పోపు వేసుకునేటప్పుడు కూడా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ తప్పకుండా ఉండేలాగా చూసుకోండి. అప్పుడప్పుడు తోటకూర తినాలి, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. తోటకూరలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాస్తంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు వేసుకొని పల్లీలు వేసుకుందాం. పల్లీలతోని టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెము ఎల్లిపాయ వేసుకుందాం కచ్చపచ్చగా దంచి. ఇందులో కాస్తంత పసుపు వేసుకుందాం. కొంతమంది పసుపు వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఈ పోపుని ఇంకా తోటకూరలో వేసేసుకుందాం. చక్కగా తోటకూరని కలుపుకుందాం. ఆయిల్, ఈ పోపు తోటకూరకు పట్టేలాగా. అంతే అండి, తోటకూర కంప్లీటు. ఈ రకంగా వండుకోండి. నోట్లో వేసుకుంటే ఇంకా తినని వాళ్ళు అంటూ ఉండరు. అంత బాగుంటుంది కర్రీ.